యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. ఈరోజు చాలామంది యూట్యూబ్లో ఈ డిబేట్లు అని పెడుతున్నారు. క్రైస్తవుల మధ్య ఒకరు నమ్మింది వాళ్ళు కరెక్టే అని అనుకుంటారు, ఇంకొకరు నమ్మింది కరెక్ట్ అనుకుంటారు. ఒకరు ఒప్పించుకోలేరు. కాబట్టి డిబేట్లు అనేవి వ్యర్థము. పూర్తిగా అది వాళ్ళ యొక్క వ్యూస్ కొరకు లేకపోతే సబ్స్క్రైబర్స్ పెరగడానికి కొరకు వారు చేస్తూ ఉంటారు. అది పక్కన పెట్టండి. మరి అపోస్తలుడైన పౌలు అని చెప్పే మాట ఏంటంటే, మీరు జ్ఞానం అని చెప్పుకునే వ్యర్థమైన తర్కంలోకి పోవద్దు. అటువంటి తర్కముల వల్ల అనేక మంది వారి విశ్వాసం కోల్పోయారని పౌలు ఒక మాట చెప్తుంటారు. కాబట్టి మీరు ఎవరు కూడా తర్కాలు పెట్టుకోవద్దు, తర్కాలు పెట్టుకునే అవసరం లేదు. అవునంటే అవును, కాదంటే కాదనే విధంగా ఉండాలి. మీరు ఏది నమ్మారో దాన్ని నమ్మి మీరు ముందుకు సాగండి. మరి యేసుప్రభు మీరు నమ్మినారు కాబట్టి యేసుప్రభు మీరు నమ్మి అందులో మరింత బలపడి ఆత్మీయంగా మరి పరిశుద్ధంగా ఉండి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండండి. ఇంకా బయట వ్యక్తులు మరి క్రైస్తవేత్తల గురించి మీరు ఒక సువార్త ప్రకటించే విషయం ఉంటే, మొదటగా మీ జీవితం బాగుంటే మీరు పరిశుద్ధులుగా ఉండి అనేక మందికి ఆకర్షితులుగా ఉంటే కనుక దేవుడు వాళ్ళని ఆకర్షించుకుంటాడు. కానీ మీరు ఎవరికి కూడా సువార్త కూడా చెప్పక్కర్లేదు. మీకు అవసరమై మిమ్మల్ని అడిగితే ఏంటి దీనిలో ఉన్న ప్రత్యేకత అని అడిగితే అప్పుడు వివరించి చెప్పండి తప్ప అనవసరంగా మీరు సువార్త కూడా ప్రకటించవద్దు. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి టైం అయిపోయింది. ఇది అంత్యకాలము, సువార్త ముగించే కాలంలో ఉన్నాం. కాబట్టి అది కూడా అందుకని మూర్ఖులు ఎక్కువైపోయారు. కాబట్టి మూర్ఖులు ఎవరు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించరు. అదే దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది, పందులు ఎదుట ముత్యం వేయొద్దు, వేస్తే కనుక అవి మేమే త్రవబడదు. మన వాళ్ళందరూ కూడా క్రైస్తవులందరూ చేసేది ఏంటంటే తీసుకెళ్ళి పందులు ఎదుటే వేస్తున్నారు. జ్ఞానం ఆలోచన వివేకం లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా పందులు ఎదుట ముత్యాలు వేస్తుంటే అవి మీద పడుతున్నాయి, మరి దాడులు చేస్తాయి, తర్వాత హింసలు కలుగు చేస్తాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్నది మరి చూడండి, చాలామంది పందులు ఉన్నారు. ఆ పందుల మధ్య దయచేసి మేము మీ యొక్క సువార్తను ప్రకటించవద్దు. ఎవరికి ప్రకటించాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తాంశంలోనే, ఆయన చిత్తంలో చేస్తే ఏదైనా సరే మరి కీడు హింస ఎంత మాత్రం ఉండదు. ఆయన చిత్తంలో అంతా కూడా నెమ్మది, సంతోషం, సమాధానం ఉంటుంది. మీరు ఎవరైనా సరే సేవకులను కూడా మీరు దేవుని యొక్క చిత్తంలో ముందు సాగండి. ఆయన చిత్తం విరుద్ధంగా పోయి అనవసరంగా మరి కీడులు, హింసలు, నిందలు తీసుకురావద్దు. దేవుని నామానికి అవమానం తీసుకురావద్దు. దేవుడి మాటలు మీకు అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.